ఎప్పుడు చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై కాకుండా ఇలా చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ కూడా వేసి బాగా చికెన్ని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా నానాలి చికెన్. తర్వాత ఇంకా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ పీసెస్ కొంచెం మెత్తబడేదాకా మంచిగా ఫ్రై చేసేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకోండి, ఫస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మంచిగా కుక్ అవ్వాలి. మనం ఎక్స్ట్రా ఇంకా వాటర్ అవన్నీ ఏం యాడ్ చేయొద్దన్నమాట. ఇంకా మంచిగా చికెన్ మంచిగా కుక్ అయినాక ఒక బౌల్లో అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసి జీలకర్ర, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయినాక, ఆనియన్స్ ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయాక మనం కుక్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసి మంచిగా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో మధ్యలో ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా అండ్ కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఫ్రై రెసిపీ కదా, రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.